హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక సౌత్ ఆఫ్రికా టూర్లో భాగంగా మరి T20 సిరీస్ అయితే ఒకటితో డ్రా చేసుకున్నారు. ఇక ఓడిఐ విషయానికి వస్తే మరి అక్కడ ఫస్ట్ ఓడిఐ అయితే మన భారత్ గెలిచింది. సెకండ్ ఓడిఐ వచ్చేసి మరి అక్కడ సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఇక థర్డ్ ఓడిఐ వచ్చేసి మరి అక్కడ పర్లు వేదికగా జరగబోతుంది. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే మాత్రం చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం 15 మ్యాచ్లు ఆడితే అందులో సౌత్ ఆఫ్రికా 8 గెలిచింది, విజిటింగ్ టీం 1 గెలిచింది, న్యూట్రల్ టీం వచ్చేసి 5 గెలిచింది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసి 8 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసి 6 సార్లు గెలిచిళ్ళు. మరి యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 250 ఉంది. ఇక్కడ మరి క్లియర్గా కనిపిస్తుంది మరి హై స్కోరింగ్ వికెట్ అని. ఇక సౌత్ ఆఫ్రికా రికార్డు చూసుకుంటే మరి ఈ గ్రౌండ్లో మొత్తం 9 మ్యాచ్లు ఆడితే అందులో 8 గెలిచింది, ఒకటే ఓడిపోయింది. మరి సౌత్ ఆఫ్రికాకు మాత్రం మంచి రికార్డు ఉంది. ఇక్కడ మరి చూడాలి మరి మన భారత్ పైన వీళ్ళు ఏ విధంగా ఈ గ్రౌండ్లో రాణిస్తారో. ఇక మన ఇండియా రికార్డు చూసుకుంటే మరి ఇక్కడ 5 మ్యాచ్లతో 2 ఓడిపోయింది, 2 గెలిచింది, 2 టై అయినాయి. మరి ఓవరాల్ చూసుకుని మన టీమిండియాకి అయితే అంత బాగా రికార్డులు అయితే ఏం లేదు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలిచి మరి అక్కడ సిరీస్ గెలితే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే మరి అక్కడ ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే మరి అక్కడ సౌత్ ఆఫ్రికా టీం ఫస్ట్ మ్యాచ్లో చూసినాం మరి వాళ్ళు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని చాలా ఘోరంగా విఫలమయ్యారు. కానీ సెకండ్ మ్యాచ్లో వీళ్ళు కంబ్యాక్ చేసిన తీరు మాత్రం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు బౌలింగ్లో అని ఇటు బ్యాటింగ్లో అని చాలా అద్భుతమైన ప్రదర్శన చేసిళ్ళు. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ని వాళ్ళు కంటిన్యూ చేయాలని చూస్తారు. ఒక్కసారి వీళ్ళ తుది జాట ఒకసారి మనం చూసుకుంటే మరి రిజా హెన్రిక్స్, టోనీ డి జార్జి, రాసి వండర్డెసన్, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఐడ్లే ఫిలిష్కవో, వేన్ మల్డర్, కేశవ్ మహారాజ్, లిజర్డ్ విలియమ్సన్ అండ్ నంద్రే బర్గర్. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా బ్యాలెన్సింగ్గా కనబడుతుంది. ఇక మరోవైపు మన టీమిండియా విషయానికి వస్తే మన అక్కడ మన టీమిండియా చాలా మార్పులు చేసే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ కాబట్టి మన అక్కడ బెంచ్ ప్లేయర్స్కి అయితే అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అక్కడ నేను అడిగితే మాత్రం వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేస్లో మన అక్కడ చాలానికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా మరి అక్కడ చూసుకుంటే మరి తిలక్ వర్మ ప్లేస్లో కూడా రజత్ పతిదర్కి ఛాన్స్ ఇస్తారని అక్కడ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి ఇవి 2 చేంజెస్ అయితే చేసే అవకాశం అయితే దాదాపు కన్ఫర్మ్గా అక్కడ కనిపిస్తున్నాయి. మరి చూడాలి అక్కడ మన టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఆయన కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నేను అర్థం మాత్రం బెంచ్ ప్లేయర్స్కి మాత్రం ఛాన్స్ ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఒక్కసారి మన తుది జాట ఒకసారి చూసుకుంటే మరి అక్కడ నెంబర్ 1 వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 2 వచ్చేసి సాయి సుదర్శన్, నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ, రజత్ పతిదర్, నెంబర్ 4 వచ్చేసి సంజు శాంసన్, నెంబర్ 5 వచ్చేసి కేఎల్ రాహుల్, నెంబర్ 6 వచ్చేసి రింకు సింగ్, నెంబర్ 7 వచ్చేసి అక్షర్ పటేల్, నెంబర్ 8 వచ్చేసి వై చాహల్, నెంబర్ 9 వచ్చేసి ఆవేష్ ఖాన్, నెంబర్ 10 వచ్చేసి ముఖేష్ కుమార్, ఆకాశ్దీప్, నెంబర్ 11 వచ్చేసి హర్షదీప్ సింగ్. మరి ఓవరాల్లో చూసుకుంటే చాలా బ్యాలెన్స్గా ఉన్నా కానీ అక్కడ 2-3 మార్పులు అయితే చేసే అవకాశం ఉంది. అక్కడ వాషింగ్టన్ సుందర్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ లెఫ్ట్ హ్యాండెడ్ సుందర్ కాబట్టి మరి లాస్ట్ మ్యాచ్లో టీ జార్జయ్ అక్కడ ఘోరంగా ఆడింది కాబట్టి మరి అతని కోసం అక్కడ వాషింగ్టన్ సుందర్ను కూడా తీసుకొచ్చే యోచన కనిపిస్తుంది. మరి చూడాలి మరి టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇంకా అక్షర్ పటేల్ కూడా అంత పెద్దగా రాణించింది అయితే లేదు. ఫస్ట్ మ్యాచ్లో బౌలింగ్ వేయడానికి ఛాన్సే రాలేదు. ఇక సెకండ్ మ్యాచ్లో చాలా ఇబ్బంది పడ్డాడు కాబట్టి మరి ఇతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్కి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఏదేమైనా కానీ మరి అక్కడ కేఎల్ రాహుల్ నాయకత్వంలో ఈ సిరీస్కి వెళ్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మరి ఓడిఐలో మనకి అంత మంచి రికార్డ్ అయితే లేదు ఇక్కడ. కాబట్టి మరి ఈ సిరీస్కి వెళ్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.